ఫిబ్రవరి 20, 2025 సిరిపురం యాదయ్య 14వ వర్ధంతి సందర్భంగా తరంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట సిరిపురం యాదయ్య చౌరస్తాలో వారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ చెల్ల నరసింహారెడ్డి గారు, వారితో పాటు మన భీష్మరాజ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ రాజ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సిరిపురం యాదయ్య గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి యాదయ్య గారి అమరత్వాన్ని తెలంగాణ యావత్ ప్రజలు కూడా ఎప్పటికీ మరవరని చెప్పి వారికి త్యాగానికి గుర్తుగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విక్టోరియా మెమోరియల్ ఏ స్కూల్ అయితే అతను చదవడం జరిగిందో ఆ స్కూల్ పిల్లలు కూడా ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్తో సహా వచ్చి వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. మరి యాదయ్య గారిని ఆత్మార్పణని పాఠ్యాంశ పుస్తకాల్లో 10వ తరగతి పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చాలని కూడా గతంలో ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. అలాగే మరి ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారిని శాంక్షన్ చేయమని కోరుతున్నాము. కుట్రపూరితంగా ఆనాడు ప్రజలకు ఇష్టం లేకున్నా కొద్దిమంది పాలకులను మన దగ్గర రోబల్సుకొని 56లో ఆంధ్ర తెలంగాణ కలిపి తెలంగాణను ఆనాటి నుంచి 2014 వరకు సీమాంధ్ర ప్రభుత్వాలు మరియు మన నాయకులు కూడా ఆనాడు ఒత్తాస పలికిర్రు. మా తొలి దశ పోరాటంలో అసలు బాసిర్రు, మలి దశ పోరాటంలో ప్రాణాలు అర్పించారు. తొలి దశ పోరాటంలో గుండెలు ఎదురుబడ్డి పోలీస్ కాల్పుల్లో చనిపోతే 370 మంది ఆనాడు ప్రాణాలు అర్పించారు. కానీ మలిదశ పోరాటంలో ఈ ప్రపంచంలో ఏదైనా పోరాటం అది జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం కోసం తనకు తాను ఆత్మహత్య చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ముఖ్యంగా మన రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 3 ప్రధానంగా తెలంగాణ కోసం అమరులు కావడం జరిగింది. ఆనాడు సిరిపురం యాదయ్య, శ్రీకాంచారి, యాదిరెడ్డి వీళ్ళు 3 కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. వీళ్ళ త్యాగం ఆనాడు ఎంతో ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఎంతోమంది టైం కేటాయించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. నాడు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు 2001 నుంచి మాతో పాటు చాలామంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం పాల్గొన్నారు. 2001 నుంచి 2014 వరకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు వేరే పనులు చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తిరగడం జరిగింది. కొందరు ఉద్యమం చేసిర్రు, కొందరు అమరులు అయ్యారు. ఆ అమరుల త్యాగం, ఉద్యమకారుల త్యాగం ఏనాడు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఆ రాష్ట్రం సాధించినటువంటి పోరాడినటువంటి ఎప్పుడు ఈ తెలంగాణ సమాజం గుండెలు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో సిరిపురం యాదయ్య గారు సర్దార్ 14వ వర్ధంతి సందర్భంగా వారు ఈ తెలంగాణ ఉద్యమంలో నా తెలంగాణ నాకొస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా రైతులకు సాగునీరు తాగునీరు, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆలోచనతో ఉద్యమకారులు ఎంతోమంది తెలంగాణలో వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా త్యాగం చేయడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది యువకులు ఆనాటి సోనియా గాంధీ గారు ఇలాంటి ఉద్యమకారులను చూసి తెలంగాణ ఇస్తే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలని చెప్పి ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో ఇస్తే కేసీఆర్ కుటుంబం పూర్తిగా సంపూర్ణంగా వారు నలుగురే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత వారి అల్లుళ్ళందరూ కలిసి ఈ తెలంగాణను పూర్తిగా నిర్విరామం చేసి యువకులకు ఉద్యోగాలు లేకుండా ఏదైతే టీచర్లను బీఈడీ వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ అందరూ కూడా తెలుసు ఆనాడు ఉద్యమకారులు ఎంతమంది చనిపోయినారో ఉద్యమకారులను వారి కవులను వారికి సత్కరించి వారికి ప్రతిఫలాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈనాడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు దళిత గిరిజన బలహీన బడుగు వర్గాల ఆత్మగౌరవం పెంచే విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మరి సిల్క్ సిటీ అంటే పెట్టి ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ చదువుకున్నా ఎస్ఎస్సి చదువుకున్నా
వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అని చెప్పి 4th సిటీ దగ్గర సిల్క్ సిటీ అంటే పెట్టి వారిని ప్రముఖంగా ముందుకు తీసుకెళ్ళి యూనివర్సిటీలను కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. విద్య ఈనాడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కాదు, ఏదైతే ఆనాడు గతంలో ఐటీఐగా ఏదైతే ఉందో ఈనాడు అలాంటి మార్గాలు ముందుకెళ్ళాలని చెప్పి మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి తెలంగాణలో ఉన్న యువకులకు అందరూ కూడా రేపు ఆదర్శంగా ఈ మన యాదయ్య లాంటి వారిని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా కోరుకున్నారో వీటిని అన్నిటిని కూడా మనము ప్రతిఫలాలు ఇచ్చే విధంగా మనం అందరంగా ముందుకెళ్దామని చెప్తూ, ఎవరైతే ఉద్యమకారులు వారు ప్రాణాలు అర్పించిన వారికి అందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ వారికి శిరస్సు వంచి వారికి ఏదైతే శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిరిపురం యాదయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాము. ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి అంటే అంత తెలంగాణ గురించి బాగా బోధపట్టి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. కానీ గవర్నమెంటు వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఇవ్వలేదని తెలిసింది. సో తక్షణమే ఇంతకుముందున్న గవర్నమెంట్కి వెళ్ళి కనీసం ఈ గవర్నమెంట్ అయినా తక్షణమే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సాయం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఉద్యోగం కానీ ఒక ఇల్లు కానీ ఇచ్చి చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి మా వెంకట్ కుమార్ గారు న్యాయవాది తనకు నివాళులు అర్పించుకుంటూ కార్యక్రమం చేస్తున్నాడు. అంటే అతను చనిపోయింది, తెలంగాణ వచ్చింది అతనిది కాబట్టి శాశ్వతంగా కూడా ఇక్కడ మన కొత్తపేట కానీ ఎల్బీనగర్ ఏరియా కానీ అందరూ కూడా గుర్తుంచుకోవాలని ఆ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా వెంకట్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. సో మేము కూడా అందరు అడ్వకేట్లు కూడా చాలా పోరాడాము. కానీ ప్రాణత్యాగాలు చేసిన వారికి మాత్రము వారి గవర్నమెంట్ గుర్తించి తగిన సాయం చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. సిరిపురం యాదయ్య 14వ వర్ధంతి సందర్భంగా ఈ సిరిపురం యాదయ్య ఎవరో కాదు, మా విఎంఓం పాఠశాల పూర్వ విద్యార్థి అవడం మా అందరికీ కూడా గర్వకారణం. మరి తెలంగాణ ఆశయ సాధన కోసం మరి అసూలు పాసినటువంటి మా విద్యార్థికి మేమందరం కూడా ఈరోజు మా పాఠశాలలో కూడా నివాళులు అర్పించి మరొకసారి ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంత ఆశయంతో మా విద్యార్థి తెలంగాణను సాధించాలనే ఉద్దేశంతో అమరులైనటువంటి ఆ విద్యార్థి యొక్క ఆశయాల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా మా పాఠశాల యాజమాన్యం తరపున మరియు ప్రిన్సిపాల్ గారు సూపరింటెండెంట్ సెక్రటరీ గారి తరపున అందరి తరపున మేము కోరుకుంటుంది ఏంటంటే ఏ ఆశయంతో అయితే మా యొక్క ఆ విద్యార్థి అయినటువంటి సిరిపురం యాదయ్య అసూలు పాశాడో మరి అతని యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని మరి ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఈ యొక్క సెంటర్కి సిరిపురం యాదయ్య సెంటర్ పెట్టాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈ సందర్భం మరొకసారి మరి అతన్ని స్మరించుకుంటూ జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ సిరిపురం యాదయ్య.